ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకునే ఉద్యోగులు ఆ ప్రజలకు సేవకులుగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ ఉద్యోగులే ప్రజలకు దొరకకుండా కార్యాలయాలకు రాకుండా మొహం చాటేస్తున్నారు. అదెక్కడో మారుమూల ప్రాంతమైతే కానే కాదు, జిల్లా కేంద్రాలకు కొద్ది దూరంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గండేపల్లి మండల కేంద్రం. అది కాకినాడ జిల్లాలోని గండేపల్లి. ఈ మండలం 16వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా హైవే పక్కగానే ఉంటుంది. ఉద్యోగులు జిల్లా కేంద్రాలైన కాకినాడ నుండి కానీ రాజమహేంద్రవరం నుండి కానీ సులువుగా రావచ్చు. అటువంటిది గండేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు రాకుండా వేరే విధుల పేరుతో డుమ్మా కొడుతున్నారు. ఉదయం 10 గంటలకు హాజరు కావలసిన అధికారులు సమయాన్ని పాటించడం లేదు. కార్యాలయాన్ని వివిధ పనులపై వచ్చేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే తరహాలో అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 10 గంటల 30 నిమిషాలకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వీబీసీ ఆన్ టీవీ ఆ విషయాలను గమనించింది. 10 గంటల 30 నిమిషాలు దాటినా అధికారులు రాలేదని, తాను తహసీల్దార్ కోసం వచ్చానని, ఆయన వస్తారు వేచి ఉండమని విధులకు హాజరైన ఒక ఉద్యోగి చెప్పారని, అందుకే ఉన్నానని ఓ రైతు పేర్కొన్నాడు. మండల మెజిస్ట్రేట్ గా ఉండే తహసీల్దార్ 10 గంటల 40 నిమిషాలైనా విధులకు హాజరు కాకపోవడంతో వీబీసీ తహసీల్దార్ కు ఫోన్ చేయగా తాను ఆదిత్య యూనివర్సిటీలో ఎగ్జామ్ డ్యూటీకి హాజరయ్యానని వెల్లడించారు. మిగిలిన సిబ్బంది గురించి అడిగితే డిప్యూటీ తహసీల్దార్ వస్తున్నారని, ఇంకా కార్యాలయ సిబ్బంది ఎన్నికల డ్యూటీలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎగ్జామ్ డ్యూటీకి హాజరైతే కనీసం కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియదా అని లబ్ధిదారు ప్రశ్నించారు. ఇక మిగిలిన సిబ్బంది విషయానికి వస్తే సర్వేయర్ వై వంశీకృష్ణ 10 గంటల 54 నిమిషాలకు హాజరయ్యారు. డిటి దివ్యభారతి అయితే 11 గంటల 6 నిమిషాలైనా విధులకు హాజరు కాలేదు. ఎవరి గురించి వచ్చారు మీరు? ఎవరి గురించి? మన చిన్న కోసం వచ్చాను. ఎంఆర్ఓ రావాలట. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్ ఇవాళ సెలవా సార్? మీరు వస్తున్నారు డ్యూటీకి? సెలవు కదండి, ఎగ్జామ్ డ్యూటీ వేశారు. ఎక్కడ సార్? మన ఆదిత్య యూనివర్సిటీలో. ఆదిత్యలో ఉన్నారా సార్? ఓకే సార్. మన స్టాఫ్కి కూడా ఎగ్జామ్ డ్యూటీ సార్. మొత్తం 8 మందికి కూడా ఒకరే వచ్చారండి స్టాఫ్. 10:40 అవుతుంది, ఆల్రెడీ చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. దాని గురించి వాళ్ళు ఎలక్షన్ వర్క్ చేసి అమ్మాయి సునీల ఏంటి మేడం? ఏ సార్? సునీల అని జూనియర్ అసిస్టెంట్ పెట్టాం కదా. ఓకే. డిటి గారు సెలవు పెట్టారు. ఓకే. ఆర్ఐ గారికి ఏమో గోడౌన్స్ లో డ్యూటీ ఏదో వేశారు. ఓకే. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి వీళ్ళు చేస్తున్నారు అక్కడ కలెక్టరేట్ లోను ఆర్టీఎస్ లో చేస్తున్నారు. ఓకే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది కదా. ఓకే సార్. ఓకే సార్. ఎవరన్నా వచ్చిన వాళ్ళని ఆ అమ్మాయిని తీసుకోమని చెప్పాను. మార్నింగ్ ఫోన్ చేశాను. ఎవరండి అమ్మాయి అన్నారు? ఎవరు? సునీల జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ గారు కదా? ఎవరు రాలేదు? జూనియర్ అసిస్టెంట్ గారు వచ్చారండి. అలా సర్వేర్ గారు కూడా రాలా? సరే వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కదా, బయట ఫీల్డ్ మీద తిరుగుతారు. అదే సార్, బయటకి అందరూ ఇంకా ఫీల్డ్ లోకి రాలేదండి. బయట తిరుగుతారు సార్. అడిగాను ఎక్కడ ఒకరు కూడా లేదు సార్. ఆఫీసులో ఒకరు ఉన్నారు సార్. ఎవరు ఒకళ్ళు ఏంటి? ఎవరున్నారు? రవికిరణ్ గారు ఒకరు ఉన్నారండి. రవికిరణ్ సునీలకి ఆల్రెడీ మార్నింగే ఫోన్ చేస్తాను. ఈ సర్వేర్ గారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్పమంటే చెప్తాను. అదే సార్, సరిపోద్ది మీ ఎవరు.